నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. మరి ఏ వార్తాపత్రికల్లో ఏమేంటి అయితే మరి వార్తలు రాశారు ఇంపార్టెంట్, దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎప్పట్లాగానే ముందుగా మహా డిజిటల్ దినపత్రిక నుంచి చూద్దాం. మహాపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. మెస్సీ దెబ్బకు క్రీడా మంత్రి అవుట్, రాజీనామా చేయించిన మమత అని కూడా మరి ప్రచురించారు. ఇక 21న కేసీఆర్ భేటీ, పాలమూరు సభకు వ్యూహరచన అని కూడా ప్రచురించారు. ఇక ఒక్క పాట 100 రికార్డుల బద్దలు, చికిరి చికిరి ట్రెండ్ అని చెప్పి ఏదైతే మరి పెద్ద సినిమా నుంచి ఏదైతే రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ ఉందో మరి 100 రికార్డులు బద్దలు కొట్టింది కాబట్టి ప్రచురించారు. ఇవన్నీ కూడా 2వ ఎడిషన్లో ఉన్నాయి, దాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శభాష్ రేవంత్ అభినందించిన సోనియా గాంధీ, తెలంగాణ రైజింగ్తో ముందుకు వెళ్లాలని సూచన, రేవంత్ దూరదృష్టికి అభినందన. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాప్రభుత్వ పనితీరుపై సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న దూరదృష్టిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు రేవంత్. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ప్రణాళికలు, గత 2 ఏళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆమె రేవంత్ అండ్ సోనియా గాంధీ చర్చించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రేవంత్ నామ సంవత్సరం అని పిలిస్తే బహుశా అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏది పట్టుకుంటే అది, ఏది చేస్తే అది సక్సెస్ 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 అనే ఒక్క మాటతోనే తప్ప వెనక్కి తిరిగి చూసుకొని పరిస్థితి. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరి రాష్ట్రాలనే కాకుండా దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుని, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తాన్ని కూడా తన వైపు చూసేటట్టు చేసుకున్న ఒక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్షాలు కొన్ని అవాకులు చెవాకులు పేలిన పరిస్థితి మనం చూసాం. ఏంటంటే మీకు పాలనించడం రాదు, మీరు దిగిపోండి. డే 1 నుంచి బీఆర్ఎస్ అయితే డే 1 నుంచి స్టార్ట్ చేసింది, మీరు దిగిపోండి. కానీ ఈ రోజున మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ప్రజల కోసం అభివృద్ధి పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతూ ప్రజల దృష్టిలో ఒక గొప్ప శిఖరంగా ఎదిగారు మరి సీఎం రేవంత్ రెడ్డి. ఆ మాటకు వస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు మరి హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. అలాంటి హైకమాండ్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేస్తూ ముందుకు దూసుకెళ్ళటాన్ని సోనియా గాంధీ కూడా అభినందించడం జరిగింది. దట్ ఈజ్ సీఎం రేవంత్ రెడ్డి అనిపించుకున్నారు. మరి ఈ రకంగా ఒక ఫుట్బాల్ మ్యాచ్ అయితేనేంటి ఆడి క్రీడాకారులందరిలో కూడా ఇప్పుడు వస్తున్న అభినవ క్రీడాకారులు, యువత అందరికీ కూడా క్రీడల పట్ల మక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళందరిలో కూడా ఒక ఫైర్ని రేపించి ఎటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఫుట్బాల్ ఆడాలి అనే విధంగా మరి చేశారు. అంటే మరి రేవంత్ రెడ్డి ఏ రకంగా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూడాలి, గ్లోబల్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి మరి పెట్టుబడులే లక్ష్యంగా మరి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న గొప్ప వ్యక్తిగా, గొప్ప సీఎంగా ఈ రోజున మరి తెలంగాణ ప్రజల చేత కీర్తింపబడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ మరి గతంలో మనకి తెలుసు, గతంలో తెలంగాణ రాష్ట్రం ఉద్భవించినప్పుడు మరి లాభాల్లో ఉన్న తెలంగాణ, లక్షలలో లాభాల్లో ఉన్న తెలంగాణని, కోట్ల రూపాయల్లో లాభాల్లో ఉన్న తెలంగాణని మరి తర్వాత 10 సంవత్సరాల్లో కొన్ని అన్యాయ పరిస్థితుల వలన ఎంతవరకు అప్పులైందో మనందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తానే ఉంది. అంతకుముందున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కోట్లు అప్పు చేసిందో మరి మేమన్నీ కూడా వాటికి సమాధానం చెప్తూ వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తూ అదే సమయంలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ మరి ప్రజల అభివృద్ధి కోసం మరి లోక కళ్యాణం కోసం ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, మరి ఎంపీలు అందరూ చెప్పడం, ఎమ్మెల్యేలు అందరూ చెప్పడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ నావికుడు మరి ఒక్కడే, ఆయనే సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ, కృషిని మరి తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడాన్ని చూసి మరి సోనియా గాంధీ గారు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిని శభాష్ సీఎం రేవంత్ అని మెచ్చుకోవడం జరిగింది. ఇది కదా మరి అసలైన మరి ముఖ్యమంత్రి అంటే ఇలా కదా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ పార్టీ పరంగా మరి కాంగ్రెస్ పార్టీని అత్యున్నత స్థాయి శిఖరాలకి మరి ఇంకా తీసుకువెళ్తుందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తర్వాత ఇంకేం ప్రచురించారో చూద్దాం. కేంద్ర కేబినెట్లోకి డీకే అరుణ,
తెలంగాణ నుండి మరొకరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. తెలంగాణ ఏపీల నుండి ఒక్కొక్కరికి ఛాన్స్ ఉంది. రేసులో డీకే అరుణ ఉంది, లక్ష్మణ్ నగేష్ ఏపీ నుంచి టీడీపీకే మరో బెర్త్ అని చెప్పి ప్రచురించారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహ రచన చేస్తుండగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. బీహార్ పోల్ ముగియగానే ఇందుకు సంబంధించిన కసరత్తును మోడీ ప్రారంభించగా తాజాగా తెలుగు రాష్ట్రాల ఎంపీల భేటీతో ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏపీ నుండి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే మార్పులకు డిసైడ్ అయిన ప్రధాని మోడీ ఒకరికి స్థాన సంచలనం కలిగించింది. కొత్తగా ఇద్దరిని తీసుకోవచ్చని చర్చ జరుగుతుంది. పాత వారిని కొనసాగించని పక్షంలో కొత్త వారికి ఎవరిని తీసుకునే అవకాశం ఉందని, తెలంగాణ నుండి మాత్రం ప్రాతినిధ్యం పెరుగుతుందన్న ప్రచారం ఉన్నత స్థాయి వర్గాల్లో జరుగుతుంది. మరి డీకే అరుణ మనకు తెలుసు, తెలంగాణలో బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. తనకంటూ తన నియోజకవర్గంలో ప్రజలతో ఎప్పుడు మమేకమై తిరుగుతూ ఉంటారు డీకే అరుణ. మరి అలాంటి డీకే అరుణకి ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు, కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు, వచ్చే అవకాశం ఉందని. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసుకుంటే ఒక టీడీపీకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా మరి ప్రచురించారు. ఎందుకంటే తెలుసు మనకి ఈ రోజున బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ మేజర్ పార్టీ షేర్లో మరి టీడీపీ కొనసాగుతుంది. ఎందుకంటే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా టీడీపీ మరి తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో మరి చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి మనకు తెలుసు. అది కూడా కాక చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పుడున్న సత్సంబంధాల మధ్య మరి టీడీపీకి అవకాశం ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ అని ప్రచురించారు. అదేవిధంగా ఢిల్లీలో సీఎం బిజీ అని కూడా రాశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులు నిధుల స్వాధీనం కోసం మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్ గురించి సీఎం సవివరంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 105 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పాఠశాలల కోసం, అలాగే విద్యారంగానికి మొత్తంగా 30,000 కోట్ల నిధుల అవసరాన్ని కేంద్రం దృష్టికి ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. ఈ స్కూల్స్ కోసం తీసుకునే రుణాలను ఎస్ఆర్పిఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి కోరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మానవ వనరుల అభివృద్ధికి నిజమైన పెట్టుబడిగా తెలంగాణ ముందుకు వెళుతుందని సహకరించాలని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్తో జరిగిన భేటీలో హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని కోరారు. మరి ఒక సీఎంకి కావాల్సింది ఏంటి? పార్టీలతో సంబంధం లేదు. అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్రంలో ఉంది. 100% అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక కంట్లో అన్నం, ఒక కంట్లో సున్నాన్ని పెట్టకూడదు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్ను చేస్తూ మరి అన్ని రాష్ట్రాలకు హెడ్గా ఉండటము మరి ప్రధానమంత్రికి మరి ఆయన డ్యూటీ. ఆయన విధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అనేక నిధుల్ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మరి అమ్మ అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదనే సామెత మనకు తెలుసు. ఆకలిస్తుందని తెలియపరచాలి. అదేవిధంగా మనకి ఏం కావాలనేది అడిగినప్పుడే కదా మరి కావాల్సినవి మనకు వచ్చేది. మరి ఈ స్కూల్కి సంబంధించి ఈ 30,000 కోట్లు మరి కావాల్సింది, అది ఎందుకు కావాలి ఏంటి అని మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మరి చెప్పడం, మరి విశ్లేషించడం కూడా సీఎం రేవంత్ రెడ్డి జరిగింది. అయితే గతంకి ఇప్పటికీ తేడా ఒకటి మనం చూసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఏ ప్రాంతీయ పార్టీ అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్కి మరి అద్భుతంగా అవకాశం అనేది లభిస్తుంది. మరి కేంద్రంతో సత్సంబంధాలు లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాలు వెనుకబడిన క్రమంలో మరి ఆర్డర్లో ఒక్కోటి చేసుకుని వచ్చే క్రమంలో ఒక్కొక్కసారి మరి సత్సంబంధాలు లేకపోతే మాత్రం మరి ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. తద్వారా మనకి రాష్ట్రం డెవలప్మెంట్లో వెనకబడిపోతూ ఉంటుంది. కాబట్టి
పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, ప్రణాళికలు వేరైనా, ఏవైనప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలి. ప్రధానితో, అదేవిధంగా సంబంధిత మంత్రి మండలితో మరి సత్సంబంధాలు కల్పించాలి. అది మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. బాధ్యత అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాల్సిన అవసరం వాళ్ళకి విధి ఉంటుంది. దీనిలో మనం ప్రధానంగా చర్చించాల్సిందంటే, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించడంలో చాలా విఫలమయ్యారు. కాబట్టే రాష్ట్ర అభివృద్ధి తొందరపాటున జరగలేదు, రాష్ట్ర అభివృద్ధి ఇంకా కుంటుపడింది అన్న విమర్శల యొక్క జడివానలో కేసీఆర్ తడిచి ముద్దయ్యాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు, సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా కనీసం రిసీవ్మెంట్కి కూడా వెళ్ళని పరిస్థితిని గతంలో మనం కేసీఆర్ని చూసాం. కానీ సీఎం రేవంత్ అలా కాదు. సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా బీజేపీని వ్యతిరేకిస్తారు, బీజేపీకి నరేంద్ర మోడీకి కౌంటర్ ఇస్తూనే ఉంటారు. అదే సమయంలో ప్రధానిగా ఆయన్ని గౌరవిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో, రాష్ట్రానికి మాకు ఇది కావాలి అని చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యారనే మనం చెప్పాలి. ఇక తర్వాత ఏం ప్రచురించారో చూద్దాం. లీక్ చేసినోళ్ళు మెంటలోళ్ళు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన సమావేశ లీకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్లో జరిగిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధానమంత్రి చెప్పినా కూడా బయటకు చెప్పారని మండిపడ్డారు. లీకులు చేసిన వ్యక్తులు మెంటలోళ్ళు, వారెవరో చెప్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానమంత్రి మీటింగ్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచించారన్నారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని కోరినట్లుగా తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటి వరకు కూడా 2 ఉపరాష్ట్రపతులు అయ్యారని, బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ అనైతికంగా మాట్లాడుతున్నారని, ఏ విషయాలు మాట్లాడాలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండటం చాలా దురదృష్టకరమని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి గారు. మీరేమో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం దురదృష్టకరం అంటున్నారు. అదేంటండి, మీ బీజేపీ పార్టీలో మీ బీజేపీ వాళ్ళే అసలు మీరు చేపట్టిన తర్వాత గతంలో మీరు ఒక ఎంపీగా ఉండి పార్టీ బాధ్యతలు మీరు గతంలో చేపట్టిన తర్వాత పార్టీ అంతా భ్రష్టు పట్టిందని మీ మీద మీ బీజేపీ పార్టీ వాళ్ళే, పోనీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళే మీకు అనుసరణలోనే అన్నీ జరుగుతున్నాయని ఈ రోజున రామచంద్రరావు గారి పేరుకి మాత్రం ఉన్నప్పటికీ మీ యొక్క దీనివల్లనే మీ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి బీజేపీ పార్టీ కొట్టుకుని చేస్తున్నారని బయట విమర్శలు వినబడుతున్నాయి. ఆ విమర్శలు ఎవరో కాదు, స్వయాన మీ నేత, బీజేపీ సీనియర్ నేత, గతంలో మీరు ఎవరో ఎప్పుడు ఏమి గెలవకపోయినా ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ డైరెక్ట్గా చెప్పి మీ మీద విమర్శలు చేస్తున్నారు. మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిలో వాస్తవం ఉందా? కిషన్ రెడ్డి వలన బీజేపీ పార్టీకి గ్రహణం పట్టింది. కిషన్ రెడ్డి బీజేపీకి ఒక పెద్ద గుదిబండలా తయారయ్యారని కొంతమంది మాట్లాడుతున్న బీజేపీ నాయకుల మాటల్లో వాస్తవం ఉందో లేదో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తర్వాత చూద్దాం. సౌదీకి కళ్ళెం, పాకుకు చుక్కెదురు. గల్ఫ్ పర్యటన వెనుక అసలు రహస్యం ఇదే. అగ్రరాజ్యాలకు ప్రత్యామ్నాయంగా భారత్, ఒమన్ నుంచి ఇథియోపియా దాకా మోడీ అంతర్జాతీయ వ్యూహం. చైనా అప్పుల వల కాదు, అమెరికా ఆంక్షలు లేవు. ఇది నయా భారత్ స్నేహం. సూపర్ కదా. దేనికైనా ఒక రాజనీతి అనేది చాలా ఇంపార్టెంట్. శత్రు దేశాలు ఏవైనా కూడా మన యొక్క ఎదుగుదలను కోరుకోకుండా, మనం ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అవ్వాలని కోరుకుంటున్న పాకిస్తాన్ లాంటి నీచపు బుద్ధి గల దేశానికి చెక్ పెట్టేందుకు, అదేవిధంగా చైనా లాంటి కుయుక్తికరమైన దేశాలకి చెక్ పెట్టేందుకు, స్నేహ సంబంధంతో మనకు స్నేహం పాటిస్తూనే ఎప్పుడు వెనకాల మనకి గోతులు తీయడానికి రెడీగా ఉన్న అమెరికా లాంటి వ్యవస్థకు కూడా ఇదిరా భారత్ అని తెలియపరిచేందుకు నరేంద్ర మోడీ భారత ప్రధాని తీసుకున్న నిర్ణయాలు అమోఘంగా ఉన్నాయని దేశ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దానిలో భాగంగా చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేపట్టిన జోర్దాన్, ఒమన్, ఇథియోపియా పర్యటనలు పైకి సాధారణ దౌత్య సమావేశాలుగా కనిపిస్తున్నప్పటికీ వీటి వెనుక లోతైన అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యూహాలు దాగున్నాయి. ఒక పక్క పాకిస్తాన్తో సౌదీ అరేబియా సాన్నిహిత్యం పెరుగుతున్న వేళ గల్ఫ్ ఆఫ్రికన్ దేశాలతో భారత్ తన పట్టు నిలుపుకోవడానికి వేసిన వ్యూహాత్మక అడుగుగా దీన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య విస్తరణ, ఇంధన భద్రత,
చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన అంతర్జాతీయ వేదికపై భారత్ను దక్షిణ ప్రపంచ దేశాల నాయకుడిగా నిలబెట్టే దిశగా సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ ఒక నిర్దిష్ట లక్ష్యంతోనే సాగుతాయి. తాజాగా ఆయన చేపట్టిన 3 దేశాల పర్యటన ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. సౌదీ అరేబియా వంటి దేశాలు పాకిస్తాన్తో సంబంధాలు పునరుద్ధరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారత్ తనదైన శైలిలో తటస్థ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం దౌత్యం మాత్రమే కాకుండా మరో 40 దేశాలకు వాణిజ్యాన్ని విస్తరించాలనే బృహత్తర ప్రణాళిక ఇందులో మరి దాగి ఉందని కూడా ప్రచురించారు. నిజమే కదా, మరి పక్క దేశాలు వేరే దేశాలను కలుపుకుంటూ కొన్ని ముస్లిం దేశాలను కలుపుకుంటూ భారత్కి వ్యతిరేకంగా మరి కొన్ని కార్యకలాపాలు చేసే అవకాశాలు ఉన్న తరుణంలో తటస్థ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్ వైపు చూసేలాగా చేయడంలో మరి ప్రధాని నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారు. అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాళ్ళ ముక్కులకి కళ్ళెం వేసి భారత్ అంటే ఇదిరా అని చెప్పొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రపంచంలోని ఏ దేశాలైనా కూడా భారత్ను ఏకాకి చేయటం మీ వల్ల కాదు. ఎందుకు వల్ల కాదంటే భారత్ అనేది సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగం కలిగింది. ఎందుకంటే ఎన్నో జాతుల వారు, ఎన్నో కులాల వారు, ఎన్నో మతాల వారు మరి భారతదేశంలో నివసిస్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం కీర్తింపబడటానికి, భారతదేశాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఏదో ఒక కులమో ఒక మతమో ఉండే దేశం కాదు భారతదేశం. సర్వ మతాల సమ్మేళనం భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. అలాంటి భారతదేశాన్ని ఏకాకి చేయాలని కుయుక్తులు పన్నే కపట నీచ దేశాలకి చెంపపెట్టు పెట్టే విధంగా తటస్థ దేశాలన్నిటి కూడా భారత్ వైపు, భారత్తో సత్సంబంధాలు కొనసాగించేలా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహరచన అద్భుతంగా ఉందని కూడా మరి విశ్లేషకులు చెప్తున్నమాట. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ప్రధాని నరేంద్ర మోడీ మరి ఏదైతే దేశ భద్రత కోసం విదేశ దేశాలని వేరే ఉన్న తటస్థ దేశాలని మరి మనకు అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయ్యారని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక మనకు తెలుసు ఐపీఎల్ మినీ వేలంలో క్యామరూన్కు 25.2 కోట్ల రికార్డు ధరకు కొన్న కేకేఆర్ 10 ఫ్రాంచైజీలు 77 స్థానాలు భర్తీ. ఆంధ్ర పేసర్ పృథ్వీరాజ్ గుజరాత్ టైటాన్స్కు వెళ్ళారు అని చెప్పి మనకి దీనిలో ప్రచురించారు. ఇక మనకందరికీ తెలుసు ఐపీఎల్ సమ్మర్ వస్తుందంటే ఐపీఎల్ ఫెస్టివల్ మరి స్టార్ట్ అవుతుంది. దీనిలో కొంతమంది ప్లేయర్స్ కొన్ని టీంలు వదులుకుంటూ ఉంటాయి, వేరే టీములు వాళ్ళలో టాలెంట్ ఉంటే ఒడిసి పట్టుకుంటూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఒక కన్నుల పండగగా ఐపీఎల్ అనేది అయితే జరుగుతుంది. ఎంతోమందికి ఐపీఎల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మరి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అదొక స్ఫూర్తిగా ఉన్నంతుంది. ఎందుకంటే క్రికెట్ని భారతదేశంలో ఎంత బాగా అభిమానిస్తారో మనం ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని క్రికెట్ బోర్డులతో పోల్చుకుంటే బీసీసీఐ చాలా ధనికవంతమైన క్రికెట్ బోర్డు. ఎందుకంటే పీసీబీ కానీ అసలు దారుణమైన పరిస్థితి, శ్రీలంక క్రికెట్ బోర్డు కానీ, ఆసీస్ కానీ, లేదంటే కివీస్ కానీ, ఇంగ్లాండ్ కానీ వీళ్ళెవ్వరిలో కూడా అంత డబ్బు బీసీసీఐ ఉన్న దగ్గర ఉన్నంత డబ్బు, ధనికంగా ఉన్నంత డబ్బు మరి వేరే లేదు. దానికి ఒకటే ఒక కారణం ప్రజాదరణ, క్రికెట్ మీద ప్రజాదరణ. మరి ప్రజలు మనకి ఎక్కువగా ఉండడం, మరి అందరూ కూడా మెజారిటీ పర్సెంట్ క్రికెట్ని ఆరాధ్యంగా చూడటం వల్ల క్రికెట్కి ఎప్పుడు కూడా డోకా అనేది ఉండదు. మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో ఐపీఎల్లో ఏదైతే 4 ఫారెన్ ప్లేయర్స్ మిగతా వాళ్ళందరూ ఇండియన్స్ ఉండే విధంగా నిబంధనల ప్రకారం ఐపీఎల్ని స్టార్ట్ చేస్తారు. మరి సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ తన సత్తాను చాటడానికి పెద్ద సినిమాలకు సైతం మరి తాను ఏ రకంగా ఉంటుందంటే పెద్ద కొన్ని సినిమాలు సైతం ఈ రోజున ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయి అంటే ఐపీఎల్ మ్యాచ్ల్లో ఏంటి పరిస్థితి, మన సినిమా నిలుస్తుందో లేదని ఆలోచించే ధోరణి కూడా ఉందంటే ఐపీఎల్ అనేది ఎంత సక్సెస్ అయిందో, ఐపీఎల్ అనేది మరి భారతదేశంలో ఎంత బాగా ఉంటుందో, మరి ప్రజాదరణ ఎంత బాగా కలిగిందో మనం చూడొచ్చు. ఇక 25.20 కోట్లకి మరి ఐపీఎల్ మినీ వేలంలో క్యామరూన్కు మరి కొనుక్కున్నారు. అబుదాబి వేదికగా ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్థానాలు భర్తీ చేశాయి. ఆ వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాడు ఆసీస్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ నిలిచాడు. మనకు తెలుసు క్యామరూన్ గ్రీన్ మరి మంచి ప్లేయరు, మంచి బ్యాట్స్మెన్గా తన సత్తా చాటుతున్నాడు. అఫ్కోర్స్ క్యామరూన్ గ్రీన్ ఆల్రౌండర్, తను బౌలింగ్ వేయటం కూడా మనం గతంలో చూసాం. కానీ మరి 25.20 కోట్లకి కేకేఆర్ దక్కించుకుంది. చూడాలి రానున్న రోజుల్లో కేకేఆర్ ఏ రకంగా మరి తన సత్తాను చాటుతుందనేది. ఇక జిహెచ్ఎంసీ
డివిజన్ల విభజనపై లొల్లి, అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ చెప్పారు. విభజన తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభ్యంతరాలు ఏంటని కూడా మరి రాయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులు సహించమని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారని కూడా మనకి ప్రచురించారు. ఇక మనం మెయిన్ పేపర్లో రాసిన ఇది ఏంటంటే 21న కేసీఆర్ భేటీ, పాలమూరులో సభకు వ్యూహరచన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నిర్వహించాల్సిన అత్యవసర సమావేశం ఈ నెల 21కి వాయిదా పడింది. పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీపై పోరు ఉధృతం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నిర్వహించాల్సిన కీలక సమావేశం ఎంపీలు కూడా హాజరు కావాలనే ఉద్దేశంతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. 19వ తేదీతో పార్లమెంట్ ముగియనుంది. కాగా జనవరిలో కృష్ణా జలాలపై పోరు కోసం పాలమూరులో సభ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. జనవరి నెలాఖరులో దీన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. 21న సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మనం అవునన్నా కాదన్నా తెలంగాణ వచ్చిన విషయంలో అనేక మంది తెలంగాణలో విద్యార్థులు బలిదానాల తర్వాత, ఎంతోమంది ప్రజల బలిదానాల తర్వాత, ఎన్నో లాఠీ దెబ్బలకి ఓర్చుకున్న తర్వాత మరి తెలంగాణ వచ్చింది. అదే తెలంగాణ రావడంలో ఒక పాత్ర పోషించిన వ్యక్తి మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కి కూడా ఇప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక మంచి గుర్తింపు ఉన్నమాట వాస్తవం. కానీ ఎప్పుడైతే 10 సంవత్సరాల తన పాలనలో మరి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత మరి తన యొక్క పదవీచ్యుతులైతే అయిపోయారు. ప్రభుత్వం కూడా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్కి పట్టం కట్టి కాంగ్రెస్కి జై కొట్టారు జనాలు. అదే సమయంలో ఇక్కడ కేసీఆర్ తాను ఓడిపోయిన దగ్గర నుంచి, పార్టీ కష్టకాలంలో ఉన్న దగ్గర నుంచి ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం, నిర్లిప్తత అనేది బాగా ఉండిపోయింది. మరి ఎక్కడ చూసినా బీఆర్ఎస్లో జోష్ అనేది లేదు. అంతర్గత పోరు, ఒకరికొకరు పడదు. మరో పక్కన కవిత కాంగ్రెస్ పార్టీ కంటే కంట్లో నలిసేలాగా కవిత ఉండడం కూడా మరి బీఆర్ఎస్కి కొరకరాని కొయ్యగా తయారైంది అనడంలో మరి అతిశయోక్తి కాదు. మరి కవిత సంధించే ప్రశ్నలకి ఒక్క బీఆర్ఎస్ నేత దగ్గర కూడా సమాధానం సరిగ్గా చెప్పలేకపోవడం బీఆర్ఎస్ ఎంత డౌన్ఫాల్లో ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇవన్నిటిని కూడా బయటపడేయడానికి, మరి పునరుజ్జీవాన్ని తీసుకురావడానికి, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయడానికి ఏదైనా మరి ఒక ముందుండే నాయకుడు కావాలి అంటే మరి అందరికీ తెలిసిన వ్యక్తి, వాళ్ళ పార్టీలో అందరూ నమ్మదగిన వ్యక్తి. అది ఏమైనా మరి ఆయన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా సీఎం కేసీఆర్ అని వాళ్ళు నమ్ముతున్నారు. నడిపించే నాయకుడు బలంగా ఉన్నప్పుడే పార్టీ ముందుకు వెళుతుందని కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటున్నారు. దానిలో భాగంగానే 21న కేసీఆర్ భేటీ, పాలమూరు సభకు వ్యూహరచన చేస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. దీని మీద మరి తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా కావాలనే విధంగా మరి ఏదైతే మరి ఆందోళన చేపట్టబోతున్నారో దానికి దిశానిర్దేశం చేయడానికి పాలమూరు వేదికగా ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి చూద్దాం పాలమూరు వేదికలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఆయన ఏ రకంగా మాట్లాడబోతున్నారు, తన వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పి మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ బయటికి రావాలని కోరుకునే కేసీఆర్ అభిమానులు కూడా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలైతే ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా బయటికి రాని కేసీఆర్ ఏం మాట్లాడతాక నువ్వు బయటకు వస్తున్నావు, నువ్వు ఎంత బాగా మాట్లాడినా ఏం చేసినా నీ పార్టీ, మీరు చేసిన పాపాలు, మీ కుటుంబ పాలన ఏదైతే ఉందో, మీ అహంకారపూరిత మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున మీకు ఒక చెంపపెట్టులాగా ప్రజలు ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతున్నమాట. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మరి కేసీఆర్ పాలమూరు సభ సాక్షిగా మరి బౌన్స్ బ్యాక్ అవుతారని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక కృష్ణయ్య నాటకాలు ఎందుకయ్యా, సిపిఐ నారాయణ ఆగ్రహం. మనకి తెలుసు సిపిఐ నారాయణ అన్న ఒక జీవి మనకు తెలుసు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. మరి బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సిపిఐ నారాయణ ఆగ్రహం అంతా వ్యక్తం చేశారంట. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపిస్తే కేంద్రం అడ్డుకుంటుందని, తాను బీసీనని చెప్పుకున్న ప్రధాని మోడీ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారని సిపిఐ నారాయణ అయితే ప్రశ్నించారని కూడా ఉంది. ఈయన ఎప్పుడు ప్రశ్నిస్తారో, ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు. అసలు సిపిఐ నారాయణకి ఒక రకంగా బయట ప్రజల్లో ఇప్పటికీ ఒక వాల్యూ
ఉందా అని అడిగే ప్రశ్నలు అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో మరి తెలియదు. ఆర్ కృష్ణయ్య నువ్వు ఎందుకు నాటకాలు వేస్తున్నావు అని అడుగుతున్నారు, కానీ అసలు సిపిఐ నారాయణ మీరెందుకు నాటకాలు వేస్తున్నారని అడిగేవాళ్ళు కూడా బోళ్ళెంతమంది ఉన్నారు. ఆ నారాయణకే తెలియాలి ఆయన ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు బయటకు వస్తారో, ఎందుకు విమర్శిస్తారో తెలీదు. తాను బతికే ఉన్నాను, తాను ఇంకా లైఫ్లో ఉన్నాను అనుకుంటాకి ఒక్కొక్క నేతని టార్గెట్ చేసుకుంటూ సిపిఐ నారాయణ మాట్లాడుతూ ఉంటారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు ఫ్రెండ్స్? అసలు సిపిఐ నారాయణ ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేస్తున్నారా? తన పార్టీ సిద్ధాంతాలు మరి బతికించడానికి ఆయన పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? సిపిఐ నారాయణ గురించి మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక మెస్సీ దెబ్బకు క్రీడా మంత్రి అవుట్, రాజీనామా చేయించిన మమత. మెస్సీ దెబ్బకు క్రీడా మంత్రి అవుట్ అయ్యారు. ఇటీవల అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోన్ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వాల ఆదేశం ప్రకారం బిస్వాస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈ నెల 13వ తేదీన బెంగాల్లో మెస్సీ రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ చర్యలు తీసుకున్నారు. నిర్వహణ సరిగా చేయలేక మమతా బెనర్జీ సర్కారు అప్రతిష్ట పాలైంది. దీంతో నష్ట నివారణ చర్యలు అయితే ప్రారంభించింది. ఓకే, ఇక మనం చూసుకుంటే మనకు చెప్పొచ్చు తెలంగాణలో కూడా మెస్సీ వచ్చారు, కానీ తెలంగాణలో సక్సెస్ అయ్యింది, కానీ మరి పశ్చిమ బెంగాల్లో ఫెయిల్ అయింది. ఎందుకు? నిర్వహణ బాధ్యత, నిర్వహణ లోపాలు మనకి కనబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై మెస్సీ రాక కోసం, మరి మెస్సీ వచ్చిన తర్వాత ఆయన ఫుట్బాల్ గ్రౌండ్లో ఉండి ఏ రకంగా మరి అందరినీ ఉత్తేజపరిచారో మనందరికీ తెలుసు. కానీ మరి పశ్చిమ బెంగాల్ మమతా ప్రభుత్వం మాత్రం విమర్శల పాలైంది. అందరూ తెలుసు. ఆ స్టేడియంలో అని చెప్పి వాటర్ బాటిల్ గిరాటేయటం, మరి మెస్సీ రాక కోసం వచ్చినప్పుడు ఒక్కసారైనా స్టేడియంలోకి రావాలి, తీసుకురాగలగాలి. లేదంటే భారతదేశంలో తెలంగాణలో మరి ఎలాగో జరుగుతుంది, మనం కూడా ఒక రాయేద్దాం, మనం కూడా మెస్సీని మరి హృదయపూర్వకంగా పిలుద్దాం, తప్పులేదు, పిలవాలి. మనం ఒక ఇంటికి ఒక అతిథిని పిలుస్తామండి. అతిథిని పిలిచినప్పుడు ఆయన్ని గౌరవంగా రిసీవ్ చేసుకుని అతిథి వచ్చిన తర్వాత నలుగురికి పరిచయం చేస్తాం కదా. ఆ వచ్చిన వాళ్ళందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ పరిచయం చేస్తాం. మరి పరిచయం చేయకపోతే, అతిథిని పరిచయం చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, లేదంటే అతిథి కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కత్తి మీద సాము లాంటివి. మరి జాగ్రత్తగా లేకపోతే ప్రాబ్లం అవుతుంది. దానిలో భాగంగానే మెస్సీ తెలంగాణలో మరి అడుగుపెట్టిన తర్వాత సక్సెస్ అవ్వడానికి, పశ్చిమ బెంగాల్లో ఫెయిల్ అవ్వడానికి కారణాలు మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జరిగిపోయిన దానికి మమతా బెనర్జీ ప్రభుత్వానికైతే మాయని మచ్చగా ఇది నిలిచింది. మరి అక్కడున్న అభిమానులందరూ కూడా వాటర్ బాటిళ్ళు విసిరేసి తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం సక్సెస్ఫుల్గా మెస్సీ టూర్ జరిగింది. మరి ఎంతోమంది క్రీడాకారులకి క్రీడా స్ఫూర్తిని రగిలించడంలో మరి సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని తీసుకురావడం ద్వారా మరి ఫుట్బాల్ మీద, మరి మిగతా క్రీడల మీద ఒక టర్న్ అయ్యేటట్టు యువత మరి ఎవరైతే క్రీడల మీద ఆసక్తి చూపుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఒక దిశానిర్దేశం చేసేటట్టు అదొక అంకురార్పణ చేయడంలో సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. కాబట్టి ఈ విషయం చూసుకుంటే మరి మమతా బెనర్జీ మరి మమతకి ఎవరైతే ఉన్నారో అది మాత్రం 100% వాళ్ళ ప్రభుత్వానికి మాయని మచ్చని చెప్పుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియా బీచ్లో కాల్పులు, హైదరాబాద్లో నిందితుడు సాజిద్కు లింకులు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్ వద్ద కాల్పులు జరిగిన సాజిద్ అక్రమ్ వద్ద భారత పాస్పోర్ట్ ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు అయితే వెల్లడించారు. మరి చూడాలి ఇంకా దాని గురించి మరి ఏం రాస్తారో, మరి నిజంగా హైదరాబాద్తో లింకులు ఉన్నాయో లేదో చూడాల్సిన పరిస్థితి. మరి ఎప్పటికీ దాని గురించి ఒక క్లారిటీ వస్తుందో చూద్దాం. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులు సహించమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవస్థ తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోతుంటే పోలీసులు చేష్టలుడికి చూసుకోవడం పద్ధతి కాదన్నారు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోతే తిరగబడాల్సి వస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా సోమార్పేటలో కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సికింద్రాబాద్ యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బెట్ల బాలరాజు, అతని భార్య గంజి భారతిని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి వైద్య ఖర్చులు పార్టీనే భరిస్తుందని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు దాడులకు తెగబడుతుంటే పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఖానాపూర్ షాద్నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
మనందరికీ తెలుసు, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని చెప్పి మనకి ఒక సామెత ఉంది. మరి గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మీద కొంతమంది కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలు కోకొల్లలు మనకు తెలుసు. ఆ రోజున వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోలేని కేటీఆర్ ఈ రోజున కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే మాట్లాడితే గోండాలంటావా, ఈ రకంగా అంటాం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ నేతలందరూ కూడా అంటున్నారు. మరి కాంగ్రెస్ గోండాలు అని సంబోధించడం కేటీఆర్కి మరి ఎంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అయితే మండిపడుతున్నాయి. గతంలో మీ బీఆర్ఎస్ శ్రేణులు ఎంతమంది మీద దాడులు చేశారు. మరి ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న మీరు ఫక్త్ రాజకీయ పార్టీ అయిపోయిన తర్వాత మరి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, సామాన్య ప్రజల మీద కూడా మరి దాడులు చేసిన పరిస్థితిని కోకొల్లలుగా చూసాం. కాబట్టి ఈ రోజున మీకు గతి పట్టింది. మిమ్మల్ని అందరూ కూడా మరి వెలేశారు. కాబట్టి ప్రభుత్వాన్ని మీకు తీసేసి రేవంత్ సర్కార్కి ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి మీరు కూడా మాట్లాడతారా? మరి మీకు అంత సీన్ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక కేటీఆర్ అయితే కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఏవైతే మరి కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిందో, మరి ఎన్ని సమస్యలు పరిష్కరించలేకపోయిందో వాటిలన్నింటి నుంచి కూడా మరి కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. మరి ప్రజలు నమ్ముతారా నమ్మరా అంటే చూడాలి. కేటీఆర్ మాట్లాడే మాటలను విశ్వసిస్తారా లేదా నిజంగానే కాంగ్రెస్ నేతలు మరి కాంగ్రెస్ గోండాల్లాగా దౌర్జన్యాలు చేశారా, తాము లైఫ్లోకి రావడానికి మళ్ళీ ఏదో ఒక రకంగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఈ కేవలం మాత్రం ఆరోపణలుగానే చూడాలా అనేది ఇవన్నీ కూడా ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ప్రజలు నిర్ణయిస్తారు. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు ఏం చేస్తారనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఒక్క పాట 100 రికార్డుల బద్దలు. ఇక మనం దీని గురించి చూడొచ్చు. చికిరీ చికిరీ సాంగ్ ఇది వచ్చి ఒక దగ్గర 20 రోజులు నెల రోజులు అవుతుంది. పాట అయితే ఉర్రు తొలగేసింది. భారతదేశం కాదు, మరి జపాన్ కాదు, చైనా కాదు, అమెరికా కాదు, మొత్తం అన్ని దేశాల్లో కూడా చించి 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 ఉతికారేసింది పాట. ముసలోళ్ళు, విద్యార్థులు, చిన్న పిల్లలు, 5 ఏళ్ళ 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ 70 ఏళ్ల ముసలోళ్ళ వరకు కూడా చికిరీ చికిరీ పాటకి చిందేస్తున్నారంటే ఈ పాట యొక్క మేనియా ఎలా ఉందో, ఈ పాట ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మనందరికీ కూడా అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి ఏం రాశారు దీనిలో. చికిరీ చికిరీ ట్రెండ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా గురించి విడుదలైన చికిరీ చికిరీ సాంగ్ రికార్డు స్థాయిలో వ్యూస్తో దూసుకెళ్తుంది. ఈ సాంగ్ విడుదలైన కేవలం నెల రోజుల్లోనే తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్లు అంటే దగ్గర 10 కోట్ల వ్యూస్ను దాటేసింది. అంతేకాకుండా ఈ సాంగ్ను విడుదల చేసిన 5 భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. పెద్ద మూవీలోని చికిరీ చికిరీ సాంగ్ ఇప్పుడు వరల్డ్ ట్రెండ్గా దూసుకెళ్తుంది. ఈ సాంగ్లోని హుక్ స్టెప్ను ప్రతి ఒక్కరు ఇమిటేట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గ్రేస్ డ్యాన్స్ లుక్స్ ఆడియన్స్కు తెగ నచ్చేశాయి. యూట్యూబ్ షార్ట్స్ అయినా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇలా ఏ సామాజిక మాధ్యమైనా చివరికి చికిరీ చికిరీ సాంగ్ దర్శనమిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 27 సినిమా రిలీజ్ చేస్తున్నానని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మనందరికీ తెలుసు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా మరి భారతదేశ మ్యూజిక్ డైరెక్టర్లో ఉత్తమ డైరెక్టర్గా ఉత్తమ డైరెక్టర్గా ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ చికిరీ చికిరీ సాంగ్ అనేది మరి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించింది. మరి మనకి తెలుసు 10 కోట్లు అంటే 100 మిలియన్లు, అలాగే ఇతర 5 భాషల్లో కలిపి 150 మిలియన్లు చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి రామ్ చరణ్ యొక్క స్టార్డమ్ దీనికి కూడా జాయిన్ అవడంతో మరి గతంలో RRRలో రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో మరి సీతారామరాజుగా తను ప్రపంచం మొత్తాన్ని కూడా తన వైపు చూసేటట్టుగా అందరినీ తన బాడీ లాంగ్వేజ్తో మరి ఆయన అందరినీ తన యాక్టింగ్తో అదేవిధంగా తను ఏ రకంగా అయితే అందరినీ ఆకర్షించాడో అదేవిధంగా చికిరి చికిరి ఒక్క హుక్ స్టెప్తో తన రేంజ్ ఇది, తన గ్రేస్ ఇది. రానున్న రోజుల్లో మరి తానేంటో తాను చెప్పకనే చెప్పాడు. మరి రామ్ చరణ్ చూడాలి మార్చి 27న రిలీజ్ అయిపోతున్న ఈ పెద్ద సినిమా మరి ఎన్ని రికార్డులని తిరగరాస్తుందో, సినిమా ఎంత హిట్ అవుతుందో వేచి చూడాలి. అదేవిధంగా ఈ చికిరీ చికిరీ సాంగే కాకుండా మరికొన్ని పాటలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సాంగ్ యొక్క సక్సెస్ ప్రభావంతో మరిన్ని పాటలు కూడా మంచిగా ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే ఏదన్నా ఒక సక్సెస్ వచ్చిందంటే, ఒక సినిమాకి ఒక హైప్ వచ్చిందంటే అది పెద్ద మూవీలోదా అని చెప్పి మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. ఇంకొకసారి ఆ సాంగ్ కూడా కనెక్ట్ అయ్యిందా మరి సినిమా మళ్ళీ వేరే రేంజ్కి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతాయి. చూడాలి మిగతా సాంగ్స్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు. పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఎంతవరకు దాన్ని ఆదరిస్తారు ఏంటి అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? పెద్ద సినిమా ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా స్టోరీని ట్రీట్ చేస్తారని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక
తర్వాత జిహెచ్ఎంసీ డివిజన్ల విభజనపై లొల్లి, అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకుంటామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలియజేశారు. విభజన తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలిపారని కూడా ప్రచురించారు. ఇక గాంధీ అంటే మోడీకి నచ్చది, అందుకే పేరు మార్పని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరు మార్చే బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు నచ్చవని, అందుకే ఈ పేరు మార్పు కార్యక్రమం విమర్శించారు. ఈ పథకం గాంధీజీ గ్రామ స్వరాజ్య భావనలు ప్రతిరూపమని, గ్రామీణ పేదలకు ఆర్థిక భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఈ పథకాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిందని, ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తుందని ఆరోపించారు. గాంధీ పేరు తొలగించడం ఆయన ఆదర్శాలకు అవమానమని రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. మనకు తెలుసు, మహాత్మా గాంధీజీ అంటే భారతదేశం కూడా ఆయన మొత్తం కూడా పూజిస్తాం. మరి కొత్తగా ఏదైనా నూతనంగా ఏదైనా ఏర్పడినప్పుడు ఏదైనా పేరు పెట్టుకోవాలి, కానీ ఆల్రెడీ పేర్లు ఉన్నటిని మరి మార్చడం అనేది ఎంతోమంది భావోద్వేగాలతో కలిగి ఉంటుంది. మరి కేంద్రం కూడా దీని గురించి 1-10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అదే విషయం మరి రాహుల్ గాంధీ మరి ఆయన విమర్శలు అయితే గుప్పించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో మరి వేచి చూద్దాం. దీని గురించి రాహుల్ గాంధీ విమర్శలు మరి ఏం మాట్లాడారు అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక చలి ప్రభావం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ చెప్పారు. ఇంటర్ పరీక్షల్లో మార్పులని, రోడ్డుపై లారీ డ్రైవర్ల ఘర్షణ, కాల్పులో ఒక డ్రైవర్ మృతి అని కూడా రాశారు. ఇక ఎప్పుడైనా కూడా గొడవలకి అన్నిటికీ దూరంగా ఉంటేనే 100% మరి మనిషిగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక ఆటగాళ్లపై కాసుల వర్షం, ఐపీఎల్ మినీ వేలం, అమ్ముడుపోని ఆటగాళ్లు పూర్తిగా జాబితా కూడా ఇచ్చేశారు. మరి ఎవరెవరు ఆటగాళ్ళు ఎంతవరకు మరి అయ్యారు మొత్తం కూలంకుషంగా ఈ మహా డిజిటల్ పేపర్లో తెలియజేశారు. ఐపీఎల్ మీరు ఐపీఎల్ చూస్తారా? ఏ ఆటగాళ్ళు ఎంత మీకు మరి అమ్ముడుపోయారనే ఆసక్తి ఉందా? మరి సన్ రైజర్స్ హైదరాబాద్లో ఎవరున్నారు, కొత్త ఆటగాళ్ళు ఎవరన్నా వచ్చారా, లేదంటే కేకేఆర్లో ఎవరన్నా వచ్చారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మహా డిజిటల్ పత్రికను చూస్తే ఇవన్నీ కూడా మీకు అన్నీ కూలంకుషంగా ఎవరెవరు ఎంతకు చేజెక్కించుకున్నారో మీకు తెలుస్తుంది. మహాదినపత్రిక ఎప్పుడూ కూడా కూలంకుషంగా అన్ని వార్తలను చేరవేయడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది మహాపత్రిక, డిజిటల్ పత్రిక. మరి మీరందరూ ఎవరైతే ఐపీఎల్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మీకు ఐపీఎల్ గురించి మరిన్ని విషయాలు, ఏ ప్లేయర్ ఎంతకు అమ్ముడుపోయాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే చూడండి మహా డిజిటల్ దినపత్రిక. ఇక నెక్స్ట్ చూద్దాం. పిహెచ్డి విద్యార్థుల స్టైఫండ్ విడుదల ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేశారు స్టైఫండ్ కావాలని. మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక 6 దశాబ్దాల ఏకగ్రీవ రికార్డు బ్రేక్. బరంపూర్లో సర్పంచ్ ఎన్నికలు పోటీలో 2 అభ్యర్థులు ప్రత్యక్ష ఓటు వేయనున్న ఓటర్లను కూడా మరి చెప్పారు. గత 6 దశాబ్దాల్లో ఎప్పుడు కూడా అక్కడ అన్నీ కూడా ఏకగ్రీవాలే జరిగినాయి అంట. మరి ఈసారి అభ్యర్థులు నిలబడ్డారు. ఎవరికి ఓటేస్తారనేది కూడా మరి తేలిపోనుంది. ఇక ఉపాధి హామీ ఉసురు తీసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ చెప్పారని కూడా ప్రచురించారు. ఇక ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటా మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఇక ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పేయితో కలిసి శంకుస్థాపన చేశారు రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బల్దియా పరిధిలో ఉన్న 32 డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో జనరల్ ఫండ్ నిధులు 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సైడ్ కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన అయితే చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా ఎక్కడున్నా కూడా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యం, నియోజకవర్గ ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయడం నా బాధ్యత అని మరి కొండా సురేఖ అయితే తెలిపారు. ఇక మంత్రి కొండా సురేఖను కలిసిన డిఎస్ టెంపుల్ చైర్మన్ అని కూడా ఇక ప్రచురించారు. ఇక ఎమర్జెన్సీ ఇంకెన్నాళ్ళు తీవ్ర కాలుష్యంతో తోడయ్యే దట్టమైన పొగమంచు, ఎటు చూసినా మాస్కులు ధరించిన ప్రజలు కరోనా కాకపోయినా కూడా శీతాకాలంలో మన దేశ రాజధాని వీధుల్లో కనిపించే దృశ్యాలు ఇవే. వాహనాల గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి, పంట అవశేషాలు, దహనాలు ఇవన్నీ కలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ ఛాంబర్గా మార్చేస్తున్నాయి. నిజంగా వాతావరణ కాలుష్యం అనేది మరి మానవ సమాజానికే కాకుండా ప్రాణికోటికి మొత్తానికి కూడా పెనుభూతం లాంటిది.
ఇది. దీన్ని కేవలం మానవుడి యొక్క తప్పిదం వల్లే ఈ రకంగా కాలుష్యం మరి వస్తుంది. మరి మానవుడు పుట్టిన తర్వాత అందరం కూడా ఆరోగ్యాలతో పెరగాలి. మరి మానవుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు ఈ రోజున ప్రాణాంతకమవుతున్నాయి. పొగగొట్టాలను నిర్మూలించడం, ఫ్యాక్టరీ గొట్టాలు ఏవైతే ఉన్నాయో సరైన ఎత్తులో పెట్టకుండా మరి నిర్మించడం, ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యానికి తీరని ముప్పు. మరి ఏదైతే ఈ రోజున శీతల గాలుల్లో మరి మాస్క్ ధరించాల్సిన పరిస్థితి, కరోనా టైంలో ఏ రకంగా అయితే మాస్క్ ధరించామో ఢిల్లీలో ఆ రకంగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో కూడా విపరీతమైన కాలుష్యం పెరిగి ఉండేది. కానీ ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. మరి హరిత విప్లవం తీసుకొచ్చి చెట్లను నాటడంలో మరి గత ప్రభుత్వ కేసీఆర్ ప్రభుత్వం కూడా మంచి చొరవ తీసుకుంది గతంలో అనేది వాస్తవం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడా తగ్గకుండా మరి హరిత విప్లవం సాగిస్తూ తెలంగాణలో అనేక వృక్షాలను వచ్చేటట్టుగా చెట్లను నాటుతూ, మొక్కలను నాటుతూ తెలంగాణలో కాలుష్య భారం పెరగకుండా, కాలుష్య ప్రభావం పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం సక్సెస్ అయింది, ఈ ప్రభుత్వం కూడా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక తెలంగాణ ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆరోగ్యం బాగుండాలి అంటే వాతావరణ పరిస్థితులు అయితే బాగుండాలి. ఒకవేళ వాతావరణ పరిస్థితులు బాగోకపోతే ఎంతటి దయనీయ పరిస్థితుల్లో, దీన పరిస్థితుల్లో ఉదాహరణ చెప్పడమే ఈ యొక్క ఢిల్లీలో ఉన్న పరిస్థితి. ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3, స్టేజ్ 4 లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటుంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు, డీజిల్ పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు, స్కూల్స్ మూసేస్తారు, ఆఫీసులను హైబ్రిడ్ మరింత దిగజారితే వర్క్ ఫ్రమ్ హోమ్కు పరిమితం చేస్తారు, గాలి మందగించి పొగమంచు కమ్ముకొని ప్రజలు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయటకు రాకుండా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ అనేది నార్మల్గా మారింది. మరి వృక్షో రక్షితి రక్షిత అంటారు. మరి వృక్షాలను కొట్టుకుంటూ వెళ్ళిపోతే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. సరైన వాహనాలన్నింటినీ కూడా సరైన విధంగా ఉండటం, మరి పొగ చెక్ చేయించడం వాహనదారులు. వీలైతే ఇంటికి ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇంటికి ఒక ఫోన్ ఉండేది, లేదంటే ఇల్లు మొత్తానికి ఒక బైక్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇంటికి నలుగురికి 4 ఫోన్లు. మరి నలుగురికి పెద్ద పిల్లలు అయితే నలుగురికి, తండ్రికి, యజమానికి, తల్లికి ఒక బైకు, తండ్రికి ఒక బైకు, మరి మిగతా వాళ్ళకి పిల్లలకు ఒక బైకు, ఇలా అయిపోతుంది. ఇన్ని వాహనాలు పెరిగిపోతే ఈ రకంగా రానున్న రోజుల్లో ప్రపంచంలో మానవ మనుగడే కష్టమైపోయే మరి దశ ఏర్పడుతుంది. చాలా దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మానవుడే కాదు, ఆ మాటకు వస్తే పిచ్చుకల దగ్గర నుంచి మిగతా ప్రాణులన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఓ మానవుడా మేలుకో, నేటి తరంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కాలుష్యాన్ని ఈ విపరీతంగా పెంచి తప్పు చేసిన ప్రతిసారి కూడా నువ్వు చాలా డేంజర్లోకి వెళ్ళిపోతావని చెప్పి కూడా మరి విశ్లేషకులందరూ చెప్తున్నారు. మనందరూ కూడా మన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని మరి వాతావరణ కాలుష్యాన్ని సరిగ్గా అరికట్టాలి, క్రమబద్ధీకరించాలి. వ్యక్తిగతంగా మనం బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూడాలి రానున్న రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో మరి ఏ రకంగా మరి ఈ సమస్యను అధిగమిస్తారు, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది మనం వేచి చూడాలి. ఇక ఈ రకంగా ప్రచురించారు. ఇక సినిమా న్యూస్ ప్రపంచంలోనే అత్యంత అందమైన టాప్ 10 హీరోయిన్స్ అని కూడా ప్రచురించారు. ఇక రణ్వీర్ సింగ్ ధురంధర్ 600 కోట్లు అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక 100 కోట్ల క్లబ్ చేరువలో మమ్ముట్టి సినిమా అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా మరి సినిమాలకు సంబంధించిన న్యూస్ కూడా మీరు ఎక్స్ట్రాడినరీగా కవర్ అవుతుంది మన మహా డిజిటల్ పత్రిక ఏదైతే ఉందో. మీరందరూ కూడా తాజా వార్తలకి, నిఖార్సైన వార్తలకి, నిక్కచ్చైన వార్తలు చూడాలనుకుంటే మహా డిజిటల్ పేపర్ అయితే ఉందో దాన్ని చూస్తే మీకు మరింత కూలంకషంగా మరిన్ని వార్తలు మరి చూసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విపులకరంగా విశ్లేషించే ప్రయత్నం చేయడానికి ఈ ప్రోగ్రాం ఉంటుంది. మరి ఇది వాళ్ళ వార్తాపత్రికల విశ్లేషణ. నమస్తే, నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి.